నమస్తే, నేను సిరి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతిలో అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చిట్టా ఉన్నట్టు తెలుస్తుంది. అది కూడా ఏంటంటే విజయసాయి రెడ్డి గారే అందించినట్టు కూడా కొన్ని వార్తలు అయితే అందుతున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటనే అంశాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు చేతిలో ఒక బ్రహ్మాస్త్రం పెట్టారు. దీంతోనైతే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఉలిక్కి పడ్డారు అన్నట్టు ఒక వార్త అయితే మనకు వినిపిస్తుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? యాక్చువల్గా విజయసాయి రెడ్డి గారు పార్టీలోంచి బయటికి వెళ్ళిపోవడం అనేదే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ అధిష్టానం కానీ పెద్ద ఇబ్బంది కలిగించే అంశం. ఎందుకంటే ఈరోజు ఆ ప్రస్తావన రావడానికి కారణం సిఐడి వాళ్ళు విజయసాయి రెడ్డి గారు మాజీ రాజ్యసభ సభ్యులు ఆయనకి పిలవడానికి కారణం దీని మీద ఏదైతే కాకినాడ పోర్టు అంశము బస్తాలు తరలించడము, దాంట్లో విక్రాంత్ రెడ్డి గారి హ్యాండ్ ఉందని, కేవీ రెడ్డి గారి హ్యాండ్ ఉందని, ఇవన్నీ కూడా విజయసాయి రెడ్డి గారు బాహాటంగా ఇవన్నీ కూడా సిఐడి వాళ్ళకి చెప్పడం జరిగిందట. అంటే విక్రాంత్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ కేవీ సుబ్బారెడ్డి గారు తనయుడు. ఈ కేవీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అనుచరులు. ఈవెన్ సుబ్బారెడ్డి గారు కానీ విక్రాంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు యుఎస్ వెళ్ళినా కూడా కేవీ రెడ్డి గారి యొక్క అక్కడ యుఎస్లోకి సంబంధించిన లావాదేవీల్లో వీళ్ళు వెళ్ళి అది వాళ్ళకి సంబంధించిన హౌసుల్లోనో లేకపోతే విల్లాస్లోనో స్టే చేస్తుంటారు. సో అటువంటి కేవీ రెడ్డి గారు అంటే నాకు మొదటి నుంచి ఒక సదాభిప్రాయం లేదు అన్నట్టుగా కూడా ఆయన చెప్తూ, ఇంకోటి ఏంటంటే విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వేరు కాదు. మనకు తెలిసినంత వరకు ఒక విధంగా ట్విన్స్, ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువ అన్ని వ్యవహారాలు, అన్ని లావాదేవీలు, ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా విజయసాయి రెడ్డి గారు ఆస్తుల వ్యవహారంలో కానీ, వ్యాపారాల వ్యవహారంలో కానీ, కుటుంబ వ్యవహారంలో కానీ విజయసాయి రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు కంపల్సరీగా ఉండేవారట. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు హయాం నుంచి కూడా. అయితే ఈ అంశం మీద షర్మిలా గారు కూడా చాలా ప్రస్తావించారు కదా, మాకు రావాల్సినవి ఎట్లా అడ్డు పెడుతున్నారు, దానికి సాక్షిగా నిలిచిన వైవి సుబ్బారెడ్డి గారు, బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారు, అలాగే మా ఆడిటర్ గారు విజయసాయి రెడ్డి గారే చెప్పాలన్నట్టు కూడా. సో అప్పుడు కూడా విజయసాయి రెడ్డి గారు నోరు మెదపలే, కానీ మొత్తానికి బయటకు వచ్చేసారు. రాజకీయ సన్యాసమే తీసుకుంటాను, వ్యవసాయమే చేసుకుంటాను అన్నట్టు కూడా చెప్పారు. బట్ ఆయన ఎప్పుడు మంచిగా ఉండాలనే కోరుకుంటూనే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఇవాళ కూడా మళ్ళీ అదే ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఎప్పుడు చల్లగా ఉండాలి, మంచిగా ఉండాలి, ఆయన ఎదుగుదలని నేను కోరుకుంటాను. కానీ ఆయన కోటరీ ఏదైతే ఉందో, ఆయన చుట్టూ ఉండే కోటరీ పేషి, అది మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. అదే గారు కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారి మనుగడే ప్రశ్నార్థకం అనేలాగా మాట్లాడాడు ఆయన. దీనికి చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. మనం చూసాం. సమకాలీన విషయాలు చూస్తే 2019లో ప్రభుత్వం వచ్చే ముందు వరకు కూడా నెంబర్ 2గా ఉన్న విజయసాయి రెడ్డి గారు అంతవరకు రాజకీయ పరంగా రాజకీయ విశ్లేషకులు కానీ, రాజకీయ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ శృతి మించి మాట్లాడిన దాఖలాలు లేవు. ఇది మీరు చెక్ చేసుకోండి. 19 తర్వాత విజయసాయి రెడ్డి గారు ఎందుకో అంతగా రాజకీయాల్లో వైసీపీ వ్యవహారాల్లో పెద్దగా కనపడలేదు. అంత మాత్రాన పెద్దగా బూతులు మాట్లాడుతూ ఎక్కడా కనపడలేదు. మిగతా నాయకులందరూ కూడా చెలరేగిపోయి బాగా భయంకరంగా మాట్లాడిన సందర్భాలు అయితే ఉన్నాయి. సో అక్కడ అర్థమైంది ఏంటంటే, ఒక విజయసాయి రెడ్డి గారు ఉన్నంత వరకు రాజకీయాలు హుందాగా వెళ్ళాయి. ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారు అంతగా ప్రాధాన్యత ఆయనకి తగ్గిందో, ఆయన తగ్గిందో, ఒకసారి నెక్స్ట్ ఎవరు వచ్చారు అంటే ఎక్కువ మంది చెప్పే పేరు విజయసాయి రెడ్డి గారి పేరే. చాలామంది జక్కంపూడి రాజా గారు కానీ, కరణం ధర్మశ్రీ గారు కానీ, సోకాళ్ళు చాలామంది సీనియర్ నాయకులు కానీ, ధనుంజయ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారే మాకు జగన్ గారి యొక్క పేషీలోకి, జగన్ గారి యొక్క కోటరీలోకి వెళ్లకుండా అడ్డుకున్నది వీళ్ళే. మా సాధక బాధలు ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా మేము చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేసింది వీళ్ళే అని చాలామంది చెప్పారు. ఉన్న కేతిరెడ్డి గారు కూడా అదే విషయాలు పరోక్షంగా చెప్పారు. అంటే ఇటువంటి సందర్భాల్లో, ఇటువంటివి జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా విజయసాయి రెడ్డి గారి పాత అంశాల మీద ఆయనకి సిఐడికి పిలవడం, ఆయన ఈ విషయాలన్నీ మెల్లమెల్లగా చెప్పుకొచ్చారు. కేవీ రెడ్డి గారు అంటే ఆయనకే నచ్చదంట. ఈవెన్ అరబిందో నుంచి కొంత సొమ్మును ఇటు తరలించబడింది, దాంట్లో వ్యవహారం ఏంటి అనే విషయాల్లో కూడా ఈయన పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే మిథున్ రెడ్డి గారి వ్యవహారం, పెద్దిరెడ్డి గారి అబ్బాయి, తర్వాత విక్రాంత్ రెడ్డి గారు, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడో నాకు సంబంధం లేకపోయినా నన్ను ఇన్వాల్వ్ చేసి అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను.
నాకు ప్రాధాన్యత తగ్గింది అంటే వెంటనే ఒక మిత్రుడు అడిగాడంట, మన జర్నలిస్ట్ మిత్రుడు, మరి ఆయన ప్రలోభాలకు లొంగిపోయాడు, మారిపోయాడు విజయసాయిరెడ్డి అన్నట్టుగా, భయపడి మారాడు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, దీనికి మీరు అంటారంటే, నేను ప్రలోభాలకో లేదంటే ఇంకే విషయాలకో ఆశపడే లొంగిపోలేదు, నేను అలాగే ఉన్నా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ ఉన్నారో ఆయన హయాంలో ఎడిటర్గా ఉన్నప్పటి నుంచి ఇప్పటికీ అలాగే ఉన్నా. కానీ మారింది జగన్మోహన్ రెడ్డి గారి, ఆయన నేచర్ మారింది, ఆయన చుట్టూ ఉండే కోటరీని మార్చుకుంటే బాగుంటుందని చూచాయిగా ఈయన సజెస్ట్ చేశారు మరి కదా. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కూడా పులివెందుల దగ్గర 2-3 సార్లు వెళ్ళారంట. వెళ్తే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో, ఆయన సమకాలికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది సీనియర్ నాయకులు వచ్చి, అయ్యా మీరు కొద్దిగా మీ చుట్టూ ఉండే కోటరీ అంత ఇదిగా లేదు, కొద్ది జాగ్రత్తగా ఉండాలని కూడా సజెస్ట్ చేశారట. ఈ విషయాలు కూడా వార్తలు వచ్చాయి, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో అట్లాంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి గారు చెప్పింది నేనైతే ఏకీభవిస్తున్నా, వాస్తవం అనే నమ్ముతున్నా. మరి అందుకే ఆయన బలవంతంగా అదే బొమ్మలు లేక పొగబెట్టినట్టుగా చేసినట్టుగా అయింది ఆయన పరిస్థితి. సో అందుకు ఆయన బయటకు వచ్చేసాడు. ఆయన ఎంత మనస్తాపం చెందాడో, అరే పార్టీని, ప్రభుత్వాన్ని, కుటుంబాన్ని, వ్యాపారాన్ని, లావాదేవీల్ని ఇన్ని రకాలుగా భుజానికి ఎత్తుకొని నడిపించిన వ్యక్తి ఈరోజు బయటకు వెళ్ళిపోయాడంటే ఎంత అప్రతిష్టమ్మా, ఎంత మైనస్ అమ్మా జగన్ గారికి కానీ వైసీపీకి కానీ. అటువంటి వ్యక్తిని ఇప్పుడు వదులుకోకూడదు. ఒక మంచి మిత్రుడి కన్నా ఒక మంచి ఆత్మీయుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి. అటువంటి వ్యక్తి బయటికి వెళ్ళారంటే ఏంటి పరిస్థితి? ఆయన కూడా ఏమంటాడు, ఇంకా నాకు రాజకీయాలే వద్దు, నాకు అవసరమైతే వ్యవసాయం చేసుకుంటా. అంత మనస్తాపం ఎందుకు చెందాల్సి వచ్చింది? సో ఇంకా విషయాలు చాలా ఉన్నాయి, మళ్ళీ కలిసినప్పుడు మాట్లాడుకుందాం అని కూడా చెప్పాడు ఆయన లాస్ట్లో. అంటే చాలా పెద్ద విషయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఉంది. లిక్కర్ స్కామ్ ఎవరు? వాసుదేవ్ రెడ్డి సార్, ఎండి లిక్కర్. కానీ బట్ కసా రాజశేఖర రెడ్డి ఎవరు ఉన్నారు కదా, ఆయన విషయం కూడా ఒకటి ఉంది. అంటే మేబీ ఈ లిక్కర్ అవ్వచ్చు, ఇసుక అవ్వచ్చు, అంటే ఇవన్నీ కూడా కింద స్థాయి. ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే ఒక ప్రోటోకాల్ ఉండాలి. కింద స్థాయి వ్యక్తి ఎంపీటీసీ, జడ్పీటీసీ, తర్వాత వాడిపైన ఒక ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ లేదా మంత్రి, ముఖ్యమంత్రి, కార్యకర్తలు, ఇట్లా అందరికీ తినేలా అవకాశం ఉండాలి. కానీ మొత్తం నా వైకే రావాలి, నాకు ఒక బినామీ పేరు పెడతా, ఆ రాజశేఖర్ రెడ్డి లేదా వాసుదేవ్ రెడ్డి, లేదంటే సమ్ ఎక్స్ రెడ్డి, సమ్ వై రెడ్డి, వాళ్ళకే వెళ్ళిపోతే మీరు కింద వాళ్ళ పరిస్థితి ఏంటి? దానివల్ల అభివృద్ధి చెందితే ఒక్కొక్కరికి పైసా పరక వస్తుంది. అవేవి లేకుండా మొత్తం అంటే కొంతమంది అలా చేశారు ఆయన కోటరీలో చేరి. దానివల్ల నష్టం ఎవరికి? ఆయన బయటికి రాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అంత పెద్ద సెక్యూరిటీ ఉన్నప్పుడే రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తాడు? మొన్న డిసెంబర్ తర్వాత, క్రిస్మస్ తర్వాత ప్రజల్లోకి వస్తా ఉన్నాడు ఆయన, వచ్చాడా? క్రిస్మస్ తర్వాత, సంక్రాంతి తర్వాత వస్తా అన్నాడు, వచ్చాడా? ఫిబ్రవరి నుంచి వస్తున్నాను అన్నాడు, వచ్చాడా? రాలే. ఆల్రెడీ మార్చి వచ్చేసింది. మరి ఇంకెప్పుడు కార్యకర్త సాధక బాధలు తెలుస్తాయి జగన్మోహన్ రెడ్డి గారికి? అదే విషయాన్ని విజయసాయి రెడ్డి గారు పరోక్షంగా ప్రస్తావించారు. ఇంకా చూద్దాం, ఆయన మళ్ళీ ఈ సిఐడి వాళ్ళు ఇంక దేనికైనా ఎంక్వైరీగా పిలిస్తే ఇంకెన్ని చెప్తాడు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.